గురువుగారు ఇప్పుడు అంటే ఏకాదశి 15 రోజులకు ఒకసారి వస్తది కదా! అంటే నిర్జల ఏకాదశికి అయితే కనీసం నీళ్లు కూడా ముట్టకూడదు అని చెప్తారు. అంటే అవును. నార్మల్ ఏకాదశుల్లో అలాగే చేయాలా? మనం రెగ్యులర్‌గా ఏమైనా తీసుకోవచ్చా? మా గురువుగారైతే హ్మ్. ఏకాదశి రోజున పచ్చి మంచినీళ్ళ చుక్క కూడా తాగడు నాన్న ఆయన. హ్మ్. అస్సలు. దేనికి అంటే కడుపు మొత్తం ఖాళీగా ఉండాలని కదా! హ్మ్. తాపత్రయం అంతా కూడాను. కడుపు ఖాళీగా ఉంటే లోపల ఉండేది మొత్తం డైజెస్ట్ అయిపోతుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఆహ్, మనకి జీర్ణం కరెక్ట్‌గా అయితే రోగాలు తక్కువ ఉంటాయి. హ్మ్. ఇప్పుడున్న కొలెస్ట్రాలు, ఊబకాయాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? రోజు అడ్డమైన గడ్డేస్తున్నాం కాబట్టి, దానికి రెస్ట్ ఇవ్వటం లేదు కాబట్టి. ఒకరోజు రెస్ట్ ఇచ్చి చూడండి ఆటోమేటిక్‌గా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. రెండో రోజు నుంచి మరలా డైజెషన్ కరెక్ట్‌గా ఉంటుంది. మిషను మిషన్‌లో ఏది పడితే అది పడేస్తుంటే రిపేర్‌కి వస్తుందా? రాదా? అవును. మరి దానికి విశ్రాంతి అంటూ ఉండాలిగా. హ్మ్. అవునా? ఫ్యాక్టరీలోనే ఆపుతారు. ఫ్యాక్టరీలో తయారైన ఫుడ్ మాత్రం మనం ఆపం. మన ఫ్యాక్టరీలో వేస్తూనే ఉంటాం. హ్మ్. కాబట్టి దయచేసి ఉపవాసం చేస్తే ఇది ఉపయోగం. ఉండాలనేటువంటి వాళ్ళు చేయాల్సిన అవసరమే లేదు. చక్కగా చేసిన తర్వాత మరలా సాయంత్రం పూట స్నానం చేసి చక్కగా ప్రశాంతంగా దేవాలయానికి వెళ్ళి, అది కార్తీక సోమవారం కావచ్చు, కార్తీక మంగళవారం కావచ్చు, లేదా శ్రావణ శుక్రవారం కావచ్చు, ఏదైనా సరే ఉండాలనేటువంటి వాళ్ళు చక్కగా కొద్ది వరకు మితాహారం తీసుకొని వెళ్ళండి. చక్కగా దేవుడి మీద ధ్యాస ఉంచండి.